నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. ప్రాజెక్ట్ బ్రిడ్జి కుంగిన పిల్లర్ల పరిశీలన. కృష్ణా ప్రాజెక్టుపై నల్గొండలో బహిరంగ సభ, హాజరు కానున్న కేసీఆర్. సాయంత్రం విశాఖలో సీఎం జగన్ పర్యటన, ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు హాజరు. నేడు శ్రీకాకుళం జిల్లాలో లోకేష్ పర్యటన, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో శంఖారావం. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. తెలంగాణలో వాటర్ ఫైర్ కొనసాగుతోంది. ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మేడిగడ్డను సందర్శించనున్నారు. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అక్కడికి వెళ్లనుంది. మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగిన పిల్లర్లను పరిశీలించనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 10:15 వరకు సభలో ఉంటారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి బస్సులో మేడిగడ్డకు బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ 2 గంటల పాటు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లు, పరిసరాలను పరిశీలిస్తారు. అనంతరం అధికారులు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రజాప్రతినిధుల బృందం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను నేడు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి ఏదైతే గత కొద్ది రోజులుగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం ఏంటి అనే దానిపైన కూడా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ మేడిగడ్డ వద్ద కుంగినటువంటి ప్రాంతాన్ని ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సందర్శించనున్నారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. పరిసర అటవీ ప్రాంతాల్లో కూడా పోలీసులు ఇప్పటికే కోంబింగ్ నిర్వహించారు. 255 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ నుంచి మేడిగడ్డ వరకు ముఖ్యమంత్రి బస్సులో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో కలిసి హైదరాబాద్ నుండి మేడిగడ్డ వరకు కూడా చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఇక అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడి ఇక తిరిగి ఏదైతే హైదరాబాద్ కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ఇక ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్సులోనే రావాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణం లోపాలు, జరిగే అక్రమాలపై సీఎం కి విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక గత ఏడాది నవంబర్ 21న బ్యారేజ్ లోని బ్లాక్ 7 లో ఏర్పడిన పొంగుబాటు ఇక మరోవైపు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై విచారణ జరుపుతామని చెప్పి ఎన్నికల సమయంలోనే చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే ఈ ప్రాజెక్టులో మంత్రుల బృందం పరిశీలించింది. నిర్మాణంలో లోపాలు జరిగాయంటూ ప్రాజెక్టు సందర్శించిన తర్వాత అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు చర్యలకు కూడా ఉపక్రమించింది ప్రభుత్వం. ఇక మరోవైపు ఈ రోజు ఆ ప్రాజెక్టును ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సందర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వేణు.
చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని ఆరోపిస్తూ నల్గొండ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా రెస్ట్లో ఉన్న కేసీఆర్ ఈ సభ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో చెలో నల్గొండ సభలో అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు అప్పగించమని తీర్మానం చేసిన నేపథ్యంలో బహిరంగ సభలో అధికార పక్షం టార్గెట్గా కేసీఆర్ మాట్లాడే అంశాలపై గులాబీ కేడర్లో ఆసక్తి నెలకొంది. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళితే రాష్ట్రానికి అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండదని, సాగునీరు త్రాగునీటి కోసం కూడా ఇబ్బందులు వస్తాయని, మళ్లీ సెంటిమెంట్ను అస్త్రం సంధించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు తాము అధికారంలో ఉండగా ప్రాజెక్టులు అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని నల్గొండ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అస్త్రం కావాలి. ప్రస్తుతం కేఆర్ఎంబీ అంశాన్నే ఆయుధంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో ఉన్న 5 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రైట్ సవీన్, చెప్పండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెలో నల్గొండ రైతు గర్జన పేరుతోటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధానంగా కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజల్లోకి రాలేదు. శస్త్రచికిత్స కారణంగా అనారోగ్య కారణాలతోటి విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ ఇటీవల కాలంలో అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన లేకుండా అప్పగించిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఈ కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం వలన 5 ఉమ్మడి జిల్లాలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశంతో ఈ అస్త్రంతో ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజలకు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటూ చెప్పారు. ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు, ఏ బహిరంగ సభలోనూ కేసీఆర్ ప్రసంగించలేదు. తొలిసారిగా నల్గొండ వేదికగా జరిగే రైతు గర్జన భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేఆర్ఎంబీ అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అంశాలపై మాట్లాడబోతున్నారు. అయితే కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీ పై ఉన్నటువంటి ప్రాజెక్టులను, కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించవద్దంటూ శాసనసభలో తీర్మానం చేశారు. దాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం 2 షరతులతోటి అంగీకరిస్తున్నట్లు కూడా శాసనసభలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఏ విధమైన విమర్శలు చేస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అయినటువంటి ఖమ్మం కొంత భాగం, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్ ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. ఈ 3 జిల్లాల్లో వచ్చినటువంటి ఫలితాలతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. కేఆర్ఎంబీ అంశంతో, అదేవిధంగా సాగర్ ఆయకట్టుకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయనే అంశంతో ప్రజల్లోకి వెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టును నిలుపుకోవడంతో పాటు తెలంగాణ సమస్యలపై కావచ్చు, తన హక్కుల కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విధంగా ప్రజలకు తెలియజేసేందుకు కానీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ
ఈ రోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ చేయబోతోంది. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు జన సమీకరణ చేయబోతుంది. మొత్తంగా తొలిసారిగా కేసీఆర్ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు అనే దానిపైన అందరిలో ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సవిన్. సీఎం జగన్ ఇవాళ విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర పోటీల ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఇవాళ విశాఖపట్నం వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్తో ఆడుదాం ఆంధ్ర పోటీలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో సీఎం జగన్ పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ముఖ్యంగా ఏదైతే ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నారు. సాయంకాలం 6 గంటల సమయంలో మధురవాడ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ఆటలో మాత్రం పాల్గొనే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఎవరైతే గెలిచే వ్యక్తులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ, అట్లాగే ఎవరైతే గెలుస్తారో అట్లాంటి ఈ యొక్క క్రికెట్ మ్యాచెస్ లో కానీ అట్లాగే ఆడుదాం ఆంధ్రాలో ఎటువంటి స్పోర్ట్స్ లో ఎవరైతే ముందుగా గెలిచి నంబర్ 1 పొజిషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మేరకు కూడా బహుమతులు ఇస్తారంటూ కూడా తెలుస్తుంది. దాని తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రాని ఉద్దేశించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపు స్పీచ్ ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అయిన నిరంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి తాడేపల్లి మళ్ళీ ఆయన నివాసానికి ఏదో చేరుకుంటారంటూ కూడా తెలుస్తుంది. ప్రియ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్. తెలంగాణలో పోలీస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. నిన్న 12 మంది ఐపీఎస్లను బదిలీ చేసిన కొన్ని గంటల్లోనే 105 మంది డిఎస్సీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 12 మంది ఐపీఎస్ల బదిలీలను చేసిన ప్రభుత్వం వారికి పోస్టింగులు ఇచ్చింది. 39 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో భారీగా బదిలీలను చేపట్టింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ వచ్చిన సుపీరియంట్ స్థాయి అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. వారిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేసింది. భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 12 మంది ఐపీఎస్లకు స్థానచలనం కల్పించింది తెలంగాణ సర్కార్. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. మల్టీ జోన్ 1 ఐపీజీగా నియమించారు. అక్కడున్న తరుణ్ జోషిని రాచకొండ పోలీస్ కమిషనర్గా అపాయింట్ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఎం శ్రీనివాసులు రామగుండం పోలీస్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న డి జోయల్ డేవిస్ సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడున్న నారాయణ్ నాయక్ను సిఐడి ఎస్సీఆర్బీ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. సిఐడి మహిళా ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా ఉన్న కె అపూర్వారావు బదిలీ అయ్యారు. టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ విభాగం ఎస్పీగా అపాయింట్ అయ్యారు.
రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. రైట్ ఉషా, చెప్పండి. ప్రియా, తెలంగాణలో రాష్ట్ర సర్కార్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా బదిలీల పరంపర కొనసాగుతోంది. పోలీస్ శాఖలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బదిలీలు జరుగుతున్నాయి. కొందరికి ప్రమోషన్స్, మరి కొందరికి డిమోషన్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా మరోసారి భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ మొత్తం కూడా లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే జరిగినట్లు తెలుస్తోంది. 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయినట్టుగా తెలుస్తోంది. వీరు బదిలీ అయిన కొన్ని గంటల్లోనే 110 మంది డిఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దాదాపు 2 నెలల క్రితం బాధ్యతలు స్వీకరించినటువంటి రాచకొండ పోలీస్ కమిషనర్ బి సుధీర్ బాబు మల్టీజోన్ ఐజీగా బదిలీ అయ్యారు. 2004కు చెందినటువంటి అధికారి తరుణ్ జోషి రాచకొండ 4వ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. అలాగే జోయల్ డేవిస్ ని ట్రాఫిక్ జాయింట్ సిపిగా బదిలీ అయ్యారు. అలాగే టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వారావు, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా మురళీధర్, రామగుండం సిపిగా శ్రీనివాసులు, సిఐడి డిఐజీగా నారాయణ నాయక్, జోగులాంబ గద్వాల్ డిఐజీగా ఎస్ చౌహాన్, అలాగే ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్ గిరిధర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధనా రష్మి, సౌత్ వెస్ట్ డీసీపీగా ఉదయ్ కుమార్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ డీసీపీగా గిరిధర్లు అయితే నియమితులైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉషా. తాను విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పాలన రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ముందుకు వెళ్తానని చెప్పారు. తాను గెలిచిన 100 రోజుల్లోనే యువతకు ఉద్యోగాలు గ్యారంటీగా ఇస్తానని తెలిపారు. 33 పథకాలతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. వైసీపీ, టీడీపీలు ఎన్డీఏలో కలపడానికి సిద్ధంగా ఉన్నానని విమర్శించారు. జనసేన 25 సీట్లకు అమ్ముడుపోయిందని ఆరోపించారు. మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ ఎందుకు ఖండించలేదని పాల్ ప్రశ్నించారు. పంచిన నాకు ఒక అవకాశం, మనకు ఒక అవకాశం తీసుకుందాం, దరిద్రాన్ని తొలగించుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. 33 పథకాలతో మీ ముందుకు నేను వచ్చాను. అవి నెరవేర్చడానికి సంవత్సరానికి 2 లక్షల కోట్లు మాత్రమే అవసరం. ఇప్పుడు వీరు చేసిన 10 లక్షల కోట్లు అప్పు తీర్చి 2 లక్షల కోట్లు ఇంకా అధికంగా ఆదాయం తీసుకొచ్చే సత్తా, కంపెనీలు తీసుకొచ్చే సత్తా నా ఒక్కడికే ఉంది గనక మీడియా మిత్రులు ఆహ్వానించగానే వచ్చారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణను వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ పిటిషన్పై సోమవారం విచారించిన హైకోర్టు మరోసారి స్టేటస్ కో ఉత్తర్వులను ఈ నెల 14 వరకు పొడిగించింది. అలాగే తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ తరపున న్యాయవాదులు వాదనలు పూర్తి చేశారు. ఢిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. తమ డిమాండ్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో ముందుగానే నిర్ణయించినట్లు ఢిల్లీ చలో పేరుతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతున్నర ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. మరోవైపు ఢిల్లీ చలోను భగ్నం చేసేందుకు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హస్తినా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీ చలో పిలుపును విరమించుకోవాలని సూచించిన కేంద్రం రైతు సంఘాల నాయకులతో చండీగఢ్ వేదికగా దాదాపు అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాల నేతృత్వంలోని ప్రభుత్వ బృందం, రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తదితరులతో సమాలోచనలు జరిపింది.
కనీస మద్దతు ధరకు భరోసా కల్పించేలా చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు, పంట రుణాల మాఫీ, రైతు కూలీలకు పింఛన్లు ఇవ్వడం, 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2021లో ఉద్యమించినప్పుడు రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ నడిచింది. వీటిలో 2020-21 నాటి కేసుల ఉపసంహరణకు కేంద్ర బృందం అంగీకరించింది. నాటి ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాల్లో ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకుండా ఉంటే వారికి పరిహారం అందించేందుకు సమ్మతించింది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాల్సిందే అని రైతు నాయకులు ప్రధానంగా డిమాండ్ చేశారు. దానిపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ చలో యథాతథంగా కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సర్వన్ సింగ్ పంధేర్ ప్రకటించారు. రైతు నాయకులతో కేంద్రం ఈ నెల 8న కూడా చర్చలు జరిపింది. ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ కోర్టు ఆయనకు 3 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. తన సోదరి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు కోర్టు నుంచి ఈ ఉపశమనం దక్కింది. మద్యం కుంభకోణం కేసులో సిసోదియా ఏడాదిగా జైల్లో గడుపుతున్నారు. అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో సిబిఐ, ఈడీ ఆయన్ను విచారిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం ఈ నెల 13 నుంచి 15 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ కోర్టు సిసోడియాకు అనుమతినిచ్చింది. తెలంగాణను జ్ఞాన తెలంగాణగా మార్చాలని గత 36 ఏళ్ల నుండి నిరంతరాయంగా బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ నడుస్తోందని బుక్ ఫేర్ జనరల్ సెక్రటరీ వాసు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ను సందర్శించే వారి సంఖ్య పెరిగింది అన్నారు. ప్రత్యేకంగా గ్రూప్ ప్రిపేర్ అయ్యే వారికి 2 లక్షల పుస్తకాలు ఉన్నాయన్నారు. బుక్ ఫేర్లో 365 బుక్ స్టాల్స్ ఉన్నాయని, అంతేకాకుండా జిల్లాలలో కూడా ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ బుక్ ఫేర్ గద్దర్ ప్రాంగణంలో 3 రోజుల క్రితం ప్రారంభమైంది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఈరోజు వస్తుంది. ఈ 3 రోజులుగా దాదాపుగా 1,50,000 మంది విజిట్ చేశారు. ఈ బుక్ ఫేర్ ఉద్దేశం మీ అందరికీ తెలుసు. గత మీడియా సమావేశాల్లో చాలా సందర్భాల్లో చెప్పున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక జ్ఞాన తెలంగాణగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ కట్టుబడితోనే గత 36 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ బుక్ ఫేర్ నడుస్తూ ఉంది. ఎంతోమంది కవులు, రచయితలు వారి అనుభవాల సారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ విజ్ఞానాన్ని ప్రతి ప్రజలు, ప్రతి విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి హైదరాబాద్ బుక్ ఫేర్ సెక్రటరీగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులు గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చాలా సందర్భాల్లో గత గవర్నమెంట్లో పేపర్ లీకేజీ లాంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కొత్త గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి ప్రకటించి తెలంగాణను జ్ఞాన తెలంగాణగా మార్చాలని గత 36 ఏళ్ల నుండి నిరంతరాయంగా బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ నడుస్తోందని బుక్ ఫేర్ జనరల్ సెక్రటరీ వాసు అన్నారు. హైదరాబాద్ బుక్ ఫేర్ను సందర్శించే వారి సంఖ్య పెరిగింది అన్నారు. ప్రత్యేకంగా గ్రూప్ ప్రిపేర్ అయ్యే వారికి 2 లక్షల పుస్తకాలు ఉన్నాయన్నారు. బుక్ ఫేర్లో 365 బుక్ స్టాల్స్ ఉన్నాయని, అంతేకాకుండా జిల్లాలలో కూడా ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించడం జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్ బుక్ ఫేర్ గద్దర్ ప్రాంగణంలో 3 రోజుల క్రితం ప్రారంభమైంది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఈరోజు వస్తుంది. ఈ 3 రోజులుగా దాదాపుగా 1,50,000 మంది విజిట్ చేశారు. ఈ బుక్ ఫేర్ ఉద్దేశం మీ అందరికీ తెలుసు. గత మీడియా సమావేశాల్లో చాలా సందర్భాల్లో చెప్పున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక జ్ఞాన తెలంగాణగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ కట్టుబడితోనే గత 36 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ బుక్ ఫేర్ నడుస్తూ ఉంది. ఎంతోమంది కవులు, రచయితలు వారి అనుభవాల సారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ విజ్ఞానాన్ని ప్రతి ప్రజలు, ప్రతి విద్యార్థులు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి హైదరాబాద్ బుక్ ఫేర్ సెక్రటరీగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులు గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి చాలా సందర్భాల్లో గత గవర్నమెంట్లో పేపర్ లీకేజీ లాంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కొత్త గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి ప్రకటించింది. ఈ 2 లక్షల ఉద్యోగాలకు కావాల్సిన మెటీరియల్ మనకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.